నీట్ పరీక్షలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలు కానివ్వండి, లేదంటే నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజ్కి సంబంధించిన వ్యవహారం అయితే దేశవ్యాప్తంగా కుదిపేస్తుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పలు విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా బంద్కి అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం మనం విశాఖలోని ఉమెన్స్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి బంద్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు నీట్ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే స్పందన లేకపోవడం ఏ విధంగా? ఇది చాలా దుర్మార్గం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా ఈరోజు అధికారాన్ని అనుభవించి ఈ 10 ఏళ్ల పాటు 60 పరీక్షలకు పైగా పేపర్ లీకేజీలు జరిగాయంటే ఇది చాలా దుర్మార్గమైనది. గతంలో సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ అయింది, ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ అయింది, అలాగే ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్ అయింది. తెలంగాణ ఎంసెట్ కానీ లేదంటే ఏవైనా సరే దేశవ్యాప్తంగా చూసుకుంటే 60 పేపర్లకు పైగా ఈరోజు దేశవ్యాప్తంగా లీకేజ్ అయ్యాయి. దీని అంతటికీ గతంలో కూడా బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, వాళ్ళ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు, ఏబీపీ నాయకులు కూడా ఇందులో గతంలో సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ ఘటనలో ఉన్నారు. కానీ ఇటువంటి ఒక్క ఘటన కూడా వాళ్ళని శిక్షించకుండా ఈరోజు వదిలేయడం వల్ల, విచ్చలవిడిగా వదిలేయడం వల్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళని అందులో నింపేసి ఈరోజు నిర్వహించారు. అది పూర్తిగా అసమర్థతతో కూడుకున్న ఎన్టీఏ. అందువల్ల ఈరోజు ఎన్టీఏ పేపర్లు అన్నీ కూడా మొత్తం కూడా లీకేజ్ అవుతున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ గల కారణం ఎన్టీఏ, యూజీసీ నెట్ పేపర్ లీకేజ్ గల కారణం ఎన్టీఏ. కాబట్టి ఈ అసమర్థ ఎన్టీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం కూడా, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా స్పందించి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 24 లక్షల మంది ఈరోజు నష్టపోయారు నీటి విద్యార్థులు. వాళ్ళందరికీ మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్కి పిలుపునిచ్చే ఈ బంద్లో భాగంగా విశాఖపట్నంలో కూడా స్వచ్ఛందంగా అన్ని ప్రైవేట్ కళాశాలలు, స్కూల్స్, కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వ విద్యాసంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనే విద్యార్థులందరూ కూడా నీటి విద్యార్థుల పక్షాన నిలబడ్డారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం స్పందించి తక్షణమే ఎవరైతే పేపర్ లీకేజ్ ఘటన పాల్పడ్డారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి దీని అంతటికీ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా నీట్ని రాష్ట్రంలో నిర్వహించాలనే విధంగా తీర్మానం చేయాలని అసెంబ్లీలో మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, అంటే ఇప్పుడు నీట్లో చోటు చేసుకున్న అవకతవకల మీద రాష్ట్రాలు స్వయంగా తమ పరీక్ష నిర్వహిస్తామని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రాల పరంగా మనం చూసుకుంటే నీటిని నిర్వహిస్తే ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి? ఈరోజు ఒకటి చూసుకుంటే గత నెల 14వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి ఈ పేపర్ని ఇందులో కుట్రకోణం ఉంది కాబట్టి 4వ తారీఖుని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి 10 గంటల తర్వాత లీక్ చేయడం జరిగింది. సో ఇలా కుట్రకోణం భావించినటువంటి ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్, పీడిఎస్ ఇతర విద్యాసంఘాలు భారీ ఎత్తున విద్యార్థులతో, తల్లిదండ్రులతో ఆందోళన చేపట్టడంతో బీహార్లో ఉన్నటువంటి ఒక ముఠా ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ని దాదాపు 30 లక్షలు పైబడి అమ్ముతున్నట్టు మేము సమాచారం బయటకు రావడం జరిగింది. మేము ఆందోళన చేసిన తర్వాత విద్యాశాఖ మంత్రి స్పందించి వాళ్ళ మీద కేసులు బానేస్తామని చెప్పి చెప్పడాన్ని మేము ఏ విధంగా సమర్థించుకుంటారని చెప్పేసి మేము ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇదే లీకేజీ సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణ బాధ్యత వహించి రాజీనామా చేయాలి. నీటి విద్యార్థులకి మీరు ఆదుకోకపోతే, ఏదైతే పాత నీట్ ఎగ్జామ్ రద్దు చేసి కొత్తగా నీట్ ఎగ్జామ్ మీరు కండక్ట్ చేయకపోతే దేశవ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఉద్యమాలు స్వీకరిస్తాం. ఈరోజు అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఏఎస్ ఇతర విద్యాసంఘాలు బంద్ పిలుపుని జరిగింది. ఈ బంద్కి విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజానికం, అలాగే లెక్చరర్స్ అందరూ కూడా పూర్తి మద్దతు ఇచ్చి ఈ బంద్ని విజయవంతం చేసి చెప్పి తెలియజేసి ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని మీరు పాలన సాగించాలి, విద్యార్థుల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి ఏఎస్ విశాఖ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులకు నష్టపోయే అవకాశం ఉందని, ఇటు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దాదాపు 60,000 మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం స్పందించాలని, తక్షణమే ఈ నీట్ పరీక్షను ఏదైతే ఉందో అది మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి ఈ విద్యార్థి సంఘాలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ తీర్మానం జరగాలని, నీట్ పరీక్షను స్వరాష్ట్రంలోనే నిర్వహించుకునేలాగా చర్యలు చేపట్టాలని అయితే విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, వైజాగ్.